ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా? బాబా భక్తుడైన రామచంద్ర సీతారాం దేవ్, ఆయనను బాలాభావ్ అని కూడా అనేవారు. అతను స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. దానితో పాటు ఇంకొక వ్యాపారం కూడా ఉండేది, స్టాంప్ వెండర్. ఆ రెండిటి నుంచి వచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని చాలా చక్కగా, సంతోషంగా చూసుకుంటూ గడుపుతూ ఉంటారు. అయితే బాలాభావ్ మిత్రుడైన అమీర్ శంకర్ చాలాసార్లు బాబాను దర్శించుకుంటూ ఉండేవారు. బాలాభావ్, అమీర్ శంకర్ చాలా మంచి స్నేహితులు. ఒకసారి బాలాభావ్ అమీర్ శంకర్తో అడుగుతారు, మనిద్దరం ఒకసారి అక్కల్కోట్ వెళ్ళి స్వామి సమర్థాన్ని దర్శించుకొని వద్దామా అని అడిగితే అమీర్ శంకర్ చెప్తారు, దారిలో షిరిడీకి కూడా వెళ్ళి బాబాను దర్శించుకుందాము అంటే బాలాభావ్ ఇలా అంటారు, లేదు లేదు, నాకు అక్కల్కోట్ స్వామి సమర్థనే ఆరాధ్య దైవం. మనం అక్కల్కోట్ మాత్రమే వెళ్ళి స్వామి సమర్థను దర్శించుకుందాము అని అంటారు బాలాభావ్. సరే అని ముందు అక్కల్కోట్కి వెళ్ళి దారిలో వస్తూ ఉన్నప్పుడు అమీర్ శంకర్ బలవంతం చేస్తే ఇద్దరూ కలిసి షిరిడీకి వెళ్తారు. బాబాను దర్శించుకుంటారు. అప్పుడు బాలాభావ్కి అక్కల్కోటే షిరిడి అని, స్వామి సమర్థాయే సాయిబాబా అని మంచి అనుభవం కలిగిస్తారు బాబా. ఇంకా అక్కడ నుంచి బాబా భక్తుడిగా మారి బాలాభావ్ అనేకసార్లు షిరిడీకి రావడం, బాబాను దర్శించుకోవడం మొదలు పెడతారు. అయితే వారం రోజులు, 10 రోజులు బాబా చెంతనే ఉండాలని అతను ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ షిరిడీకి వచ్చేవారు బాలాభావ్. అయితే ఆ స్కూల్ యాజమాన్యం చాలాసార్లు చెప్తారు, నువ్వు ఇలాగ సెలవులు పెడుతూ ఉంటే నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తాము అని చెప్తారు. బాలాభావ్ అయినా పట్టించుకోకుండా అదే విధంగా సెలవులు పెట్టి షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటూ ఉండేవారు. నిజంగానే ఆ స్కూల్ యాజమాన్యం బాలాభావ్ని ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారు. అయితే తనకున్న ఇంకొక ఉద్యోగం స్టాంప్ వెండింగ్. అప్పటిదాకా 2 ఉద్యోగాలతో తాను ఇల్లు కట్టుకోవడానికి అవ్వదు. ఇప్పుడు స్టాంప్ వెండింగ్ ఒకటే కాబట్టి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. 5 గదులున్న ఇంటిని కడదాము అని అనుకుంటారు బాలాభావ్. కానీ తనకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. సరే, భారం అంతా బాబా మీద వేసి ఎలా అయినా ఇల్లు కడదామని అనుకుంటారు. ఒకరోజు కలలో బాబా దర్శనమిచ్చి 5 చోట్ల 5 గీతలు గీసి 25 రూపాయలు దక్షిణను అడుగుతారు బాలాభావ్ను బాబా. ఆ దక్షిణను సమర్పిస్తారు కలలోనే. ఆ తర్వాత ఇల్లు ఏ విధంగా నిర్మాణం అయిందో తెలియదు కానీ మొదట 5 పోర్షన్లు ఉన్న ఇల్లు, ఆ తర్వాత స్టాంప్ వెండింగ్ ఆదాయం పెరగడంతో ఆ 5 పోర్షన్లకు వచ్చే అద్దెతో చివరకు బాబా కలలో చూపించినట్లు 25 పోర్షన్లు కడతారు బాలాభావ్. అంటే బాబా చెప్పినట్లు కలలో చెప్పినా, ఎలా చెప్పినా అది జరిగి తీరుతుంది అని అనడానికి మనకు ఒక గొప్ప ఉదాహరణ ఈ లీల. ఆ విధంగా బాబాకు అంకిత భక్తుడిగా ఉంటూ, అనుక్షణం బాబా గారి ధ్యాసలో ఉంటూ, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటూ బాబాకు అంకిత భక్తుడిగా మారుతారు రామచంద్ర సీతారాం దేవ్ అలియాస్ బాలాభావ్. మరొకసారి బాబా గారి అనుగ్రహంతో మరొక భక్తుడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సాయిరాం.